హాయ్ హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. పిల్లలతో ఎట్లా ఉండిద్ది అనేది మామూలుగా షూట్ చేసి పెట్టాను. అండ్ షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చూసి కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి ఇంకా లేచి స్టవ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. అండ్ అట్లాగే అంట్లు చాలా ఉన్నాయి. ఇంకా స్పీడ్గా ఈ స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసి పిల్లలకి టిఫిన్ వేసి వాళ్ళని స్కూల్కి పంపించాలి. అండ్ షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. అండ్ ఇండియన్ ఉమెన్ డైలీ రొటీన్ ఇట్లాగే ఉండిద్దండి. ఎప్పుడు ఇలాగేనా, ఇంతేనా అని అనుకునే వాళ్ళు అయితే చూడొద్దు. మేము ఎట్లా ఉన్నాము, మా రియాలిటీ ఏంటి, మా పిల్లలతో ఎట్లా ఉండిద్ది, మా ఇల్లు ఎలా ఉండిద్ది, మా వాతావరణం ఎలా ఉండిద్ది అనేదే షూట్ చేసి పెడతాము. ఇంతకన్నా బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు అయితే జాబ్ పర్పస్లో జాబ్ సరౌండింగ్స్ వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం పెడతారు. మరి హౌస్ వైఫ్స్ అయితే ఎట్లాగే ఇంట్లోనే కదా వాళ్ళ ప్రపంచం అంతా, ఇల్లే షూట్ చేసి పెడతారు. చాలామంది ఇందులో ఏముంది అని అనుకుంటారు. ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం మేము అట్లా షూట్ చేసి పెడతాము. నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇట్లా ఎన్నో వ్లాగ్స్, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఇట్లా హౌస్ సరౌండింగ్స్లో, హౌస్ పర్పస్లో ఇంటిని షూట్ చేసుకొని ఛానల్స్లో పెట్టుకునే వాళ్ళు. వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉండిద్ది, ఒక్కొక్క ప్యాషన్ ఉండిద్ది, కొన్ని అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి. పంపించడం, క్యారేజెస్, టిఫిన్స్ ఇట్లా ఉంటాయి. ఒక గంటన్నరలో మామూలు హడావుడి ఉండదు పిల్లలతో. ఎట్ ఏ టైం అన్నీ ఒక్కసారే. ఇంకా పంపులు వచ్చినప్పుడే వాటర్ స్టోరేజ్ చేసుకొని మేము ఇంకా యూస్ చేసుకుంటాము.
ఇంకా దోసల పిండి అయితే వేరే బాక్స్లోకి వేసుకొని ఎంత కావాలో అంత సాల్ట్ కలుపుకొని అట్లయితే వేసి ఇచ్చేస్తున్నాను పిల్లలకి. ఇంకొక పక్కనేమో పప్పు కుక్కర్లో వేసి పొయ్యి మీద పెట్టాను క్యారేజీ కోసమని. అండ్ ఇంకా అట్లేసేసి వాళ్ళకి కొద్దిగా షవరింగ్ చేయించి అప్పుడు ఇంకా స్కూల్కి రెడీ చేసేయడమే. అంతవరకు అట్లయితే వేసి ఇచ్చేసాను పిల్లలకి. అండ్ ఆ తర్వాత అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఇంకో పొయ్యి మీద. అండ్ ఇంకా వీళ్ళిద్దరికైతే బ్రష్ చేయించేసి స్నానం చేయించి ఇంకా వాళ్ళకి ఫ్రెష్ చేసేసాను. ఫ్రెష్ చేసి యూనిఫామ్స్ అయ్యేసాను. ఇంకా మా చిన్నోడైతే కామ్గానే కూర్చుంటాడు, కానీ వాడికి దిగులు వచ్చేసిద్ది. ఇంకా యూనిఫామ్ వేయగానే అమ్మో స్కూల్కి వెళ్ళను అని చెప్పి యూనిఫామ్ వేసే వరకు బాగా ఏడుస్తాడు. యూనిఫామ్ వేసాక దిగులుగా అలా కూర్చుంటాడు. ఇంకా మా విన్నుగాడికి అలవాటే, ఫస్ట్ క్లాస్ కదా, వాడు యాక్టివ్గానే ఉంటాడు. స్కూల్ కంటే ఎప్పుడో ఒకసారి పేచీ పెడతాడు. ఇంకా కర్ర పట్టుకోగానే వెళ్ళిపోతాడు స్కూల్కి. వాడితో ఎక్కువ ఏమి ఉండదు, కానీ మా చిన్నోడే బాగా ఏడుస్తాడు. యూనిఫామ్ పడంగానే పాపేస్తాడు. ఇంకా అట్లలోకి అయితే కట్ మ్యాంగో అని పికిల్, అది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మనం తీపావకాయ ఉంటాం కదా, అది అల్లం పచ్చళ్ళలా ఉండిద్ది టేస్ట్. మ్యాంగో మిక్సింగ్ అల్లం, అండ్ టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన వ్యూవర్స్ ఉంటే. ఇంకా మా పిల్లలిద్దరికి టిఫిన్లు వేసి ఇచ్చేసి వాళ్ళకి తినిపించేస్తున్నాను. వాళ్ళు తినడం అంటే ఇంకొక గంట పట్టిద్ది, అప్పటికి బస్సు వెళ్ళిపోయిద్ది. మళ్ళీ నేను వెళ్ళి డ్రాప్ చేయాలి వాళ్ళని స్కూల్లో. అందుకని నేనే క్విక్గా తినిపించేసి స్నాక్స్ అవి కూడా పెట్టేశాను వాళ్ళకి. ఇంకా క్యారేజెస్ కట్టాలి. అంతవరకు మా పిల్లలు చేసి అల్లరి చూస్తూ ఉండండి. మా పెద్దోడు చూడండి ఎలా ఎగురుతున్నాడు.
వీళ్ళిద్దరికీ టిఫిన్ తినిపిస్తూనే మళ్ళీ మధ్య మధ్యలో అన్నం అది పప్పు అయిందో లేదో అని చూసుకుంటున్నాను. క్యారేజ్ హడావుడి కూడా అప్పుడే, ఎందుకంటే మామూలుగా అయితే స్కూల్ దగ్గరే షార్ట్ కట్లో వెళ్ళి క్యారేజ్ ఇవ్వచ్చు. ఈ వానల వల్ల మొత్తం మట్టి అంతా అసలు బురదగా అయిపోయింది. షార్ట్ కట్ దారి అసలు క్లోజ్ అయిపోయింది, వానకి వాటర్ అంతా ఫిల్ అయిపోయి. ఇంకా అందుకని ఎర్లీ మార్నింగే ఇంకా వీళ్ళతో పాటే క్యారేజ్ కూడా కట్టి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నాను పిల్లలకి బస్సులో. మళ్ళీ నేను ఒకవేళ లేట్ అయ్యి బస్సు వెళ్ళిపోతే నేను ఒకసారి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి, మళ్ళీ క్యారేజ్ ఇవ్వడానికి ఇంకోసారి వెళ్ళాలి. ఇంక ఇట్లా తిరగడానికే టైం సరిపోయిద్ది. అందుకని చెప్పి మార్నింగే కష్టమైన ఎట్ ఏ టైం పనులన్నీ ఒకసారి కంప్లీట్ చేసుకుంటున్నా. కానీ ఇట్లా అయితేనే నాకు తర్వాతకి ఫ్రీగా ఉంటుంది ఆ డే అంతా. అంటే ఇంకే పని ఉండదు, వంట చేయడం, పిల్లల్ని క్యారేజీలే కట్టి పంపించడం, ఇంట్లో ఇంకా మిగతా పనులు చేసుకోవడం అంతవరకే కదా. అందుకని ఫ్రీగా ఉంటుంది క్యారేజ్ కట్టేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు తాలింపు పెట్టేస్తున్నాను. అండ్ అట్లాగే రైస్ కూడా అయిపోయింది, ఇంకా క్యారేజీ కట్టి పంపించేయడమే. ఈ ఇంకా పిల్లల స్కూల్ వ్యాన్ అయితే వచ్చి వెయిట్ చేస్తుంది, హారన్ కొడుతూనే ఉంది. ఇంకా అందుకని వాళ్ళని ఇంకా బస్ ఎక్కిద్దామని తీసుకెళ్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.